ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన కొన్ని టర్మ్స్కి అర్థాలు ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఇన్సూరెన్స్ టాపిక్స్ తెలుగు. నేను సురేఖ. పాలసీ డాక్యుమెంట్ పాలసీ హోల్డర్కి ఇన్సూరెన్స్ కంపెనీకి ఉన్న కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉండే ఎవిడెన్స్. ప్రపోజల్ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్. పాలసీ తీసుకున్న వ్యక్తిని పాలసీ హోల్డర్, లైఫ్ ఎష్యూర్డ్, ప్రపోజర్గా పిలుస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీని ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అని అంటారు. పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలకి పాలసీని తీసుకోవాలనుకుంటున్నారు అని, అంటే 10 ఇయర్సా, 15 ఇయర్సా అలాగా. హెల్త్ పాలసీ అయితే 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాలు. ప్రీమియం పాలసీ తీసుకుంటున్నప్పుడు ప్రతి సంవత్సరం మీరు కంపెనీకి కట్టే అమౌంట్ అన్నమాట. సమ్ అష్యూర్డ్ ప్రీమియం ఇంటూ టర్మ్, ప్రీమియం ఎంత కడతాం, ఎన్నేళ్లలో కడతాం అని ఫిక్స్ చేసుకున్న అమౌంట్, కవరేజ్ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ ఎఫ్పిఆర్, అలా ఫస్ట్ టైం ప్రీమియం కట్టగానే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఇచ్చిన రిసిప్ట్. రెన్యువల్ పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం నుంచి పాలసీ టర్మ్ ముగిసే వరకు అదే నెలకి ఇన్సూరెన్స్ కంపెనీకి అమౌంట్ కట్టడం. రెన్యువల్ ప్రీమియం రిసిప్ట్ ఆర్పిఆర్, అలా రెన్యువల్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే రిసిప్ట్. గ్రేస్ పీరియడ్ రెన్యువల్ తారీఖు నుంచి కొన్ని రోజుల వరకు కస్టమర్కు ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ కట్టడానికి ఇచ్చే ఎక్స్ట్రా టైం అన్నమాట. సంవత్సరానికి ఒకసారి కట్టే వాళ్ళకి 30 డేస్ గ్రేస్ పీరియడ్ని, అదే 3 నెలలు, 6 నెలలు, నెల కట్టే వాళ్ళకి 15 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, పోయిన సంవత్సరం జూలైలో ఇన్సూరెన్స్ చేశారు అనుకుందాం. ఈ సంవత్సరం జూలైలో మళ్ళీ కట్టలేకపోయినా 1 నెల అంటే ఆగస్ట్ లోపు వరకు ఎప్పుడైనా పాలసీకి పేమెంట్ చేయొచ్చు. గ్రేస్ పీరియడ్ లోపు కూడా కట్టలేకపోతే పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది. రివైవల్ కొన్ని కారణాల వల్ల పాలసీకి ప్రీమియం కట్టడం వదిలేసి మళ్ళీ దాన్ని కొనసాగించుకోవాలని ఒకేగా అమౌంట్ కడితే ఇన్సూరెన్స్ పాలసీ ఫోర్స్లోకి వస్తుంది. అదే రివైవల్. రైడర్స్ ఇన్సూరెన్స్ పాలసీకి ఇంకొన్ని ప్రయోజనాలు కలిగించే అడిషనల్ బెనిఫిట్స్. బేస్ ప్రీమియంలో 30% కన్నా ఎక్కువ ఉండకూడదు. మెచ్యూరిటీ బెనిఫిట్ ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్ అంతా ముగిశాక సమ్ అష్యూర్డ్తో పాటు పాలసీ చేసిన వ్యక్తి తీసుకునే బోనస్ లాంటిది. డెత్ బెనిఫిట్ అనుకోకుండా పాలసీ చేసిన వ్యక్తికి ఏదైనా జరిగితే వాళ్ళ నామినీ తీసుకునే అమౌంట్. సర్వైవల్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్ మధ్యలో ఇచ్చే అమౌంట్ అన్నమాట. మనీ బ్యాక్ ప్లాన్స్లో ఉంటుంది. మోరల్ హజార్డ్ రిపోర్ట్ పాలసీ తీసుకునే వ్యక్తికి ఉండే హ్యాబిట్స్, ఇంటెన్షన్స్ అన్నీ ఉండే రిపోర్ట్. సరెండర్ పాలసీని ఇంకా ఆపేయాలనుకుంటే కంపెనీలో క్లోజ్ చేసుకునే ప్రాసెస్. పెయిడప్ పూర్తిగా క్లోజ్ చేసుకోకుండా కొన్ని బెనిఫిట్స్ తీసుకొని పాలసీని ఫోర్స్లో ఉంచడం. ఫ్రీ లుక్ పీరియడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకొని అది నచ్చలేదంటే క్యాన్సిల్ చేసుకునేందుకు ఉండే టైం పీరియడ్. యూజువల్లీ ఇది పాలసీ తీసుకున్న 15 నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.